నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే అమరావతిలోని రాయపూడి వద్ద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస టవర్ల పనులు ఇప్పుడు దాదాపుగా ముగింపు దశకు చేరుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఈ మెగా ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి త్వరలోనే ప్రజాప్రతినిధులకు తొలి విడత కింద ఫ్లాట్లను కేటాయించడానికి సరికొత్త చారిత్రాత్మక ఏర్పాట్లు చేసింది. అత్యాధునిక మౌలిక వసతులు, లగ్జరీ ఇంటీరియర్ మరియు ఫర్నిచర్ తో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న ఈ రెసిడెన్షియల్ టవర్ల విశేషాలు మరియు నిర్మాణ తాలూకు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా నిర్మిస్తున్న శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల క్వార్టర్ల ప్రాజెక్టు ఇప్పుడు కీలకమైన మైలురాయిని చేరుకుంది. అమరావతి పరిధిలోని రాయపూడి వద్ద సుమారు 6 బ్లాకులలో నిర్మిస్తున్న 12 అంతస్తుల ఈ బహుళ అంతస్తుల నివాస సముదాయాల పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. గత కొన్నేళ్లుగా వివిధ కారణాల వల్ల నత్తనడికిన సాగిన ఈ మౌలిక వస్తువుల నిర్మాణాన్ని ప్రస్తుత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన పనులను పరుగులు పెట్టించింది. ప్రస్తుతం ఈ టవర్లకు సంబంధించిన పెయింటింగ్ పనులు మరియు అంతర్గత అలంకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ CRDA ఈ మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రజా ప్రతినిధులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగానే ఈ నెలాఖరు నాటికి లేదా వచ్చే నెల మొదటి వారంలోనే మొదటి విడత కింద ఫ్లాట్ల కేటాయింపులను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ టవర్ల నిర్మాణ నాణ్యతను మరియు ప్రగతిని ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ సివిల్ ఇంజనీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయడం పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి ఒక ప్రధాన కారణంగా నిలిచింది. ఈ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ నివాసాల ప్రత్యేకతలను పరిశీలిస్తే ఇవి కేవలం సాధారణ క్వార్టర్లలా కాకుండా కార్పొరేట్ తరహా లగ్జరీ అపార్ట్మెంట్లను తలపించేలా డిజైన్ చేయబడ్డాయి. ప్రతి ఫ్లాట్ లోనూ విశాలమైన హాల్, ఆధునిక బెడ్రూమ్లు మరియు మాడ్యులర్ కిచెన్ వస్తువులు కల్పించారు. నివాసం ఉండబోయే ప్రజా ప్రతినిధులకు రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా అత్యాధునిక ఫర్నిచర్ ను ప్రభుత్వం సమకూరుస్తుంది. సోఫా సెట్లు, డైనింగ్ టేబుల్, బెడ్స్ మరియు అధునాతన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను కూడా ముందస్తుగానే అమరుస్తున్నారు. ప్రజా ప్రతినిధులు నేరుగా వచ్చి నివాసం ఉండేలా అన్ని రకాల ఏర్పాట్లను CRDA పూర్తి చేస్తుంది. ఈ నివాస సముదాయాల ప్రాంగణంలో పచ్చదనం మరియు పార్కుల ఏర్పాటుకు పెద్దపీట వేశారు. విశాలమైన రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చారు. టవర్ల చుట్టూ ఉన్న పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అత్యాధునిక CCTV కెమెరాలు, సెక్యూరిటీ రూమ్లను నిర్మించారు. ఈ సౌకర్యాలన్నీ అందుబాటులోకి రావడం వల్ల శాసనసభ సమావేశాల సమయంలో విజయవాడ లేదా గుంటూరులో ప్రైవేట్ హోటళ్లపై ఆధారపడాల్సిన అవసరం ప్రజాప్రతినిధులకు ఇకపై ఉండదు. అమరావతిలో ప్రజాప్రతినిధుల టవర్ల నిర్మాణం పూర్తి కావడం అనేది కేవలం ఒక నివాస ప్రాజెక్టు పూర్తి కావడం మాత్రమే కాదు. ఇది రాజధాని అమరావతి సజీవంగా ఉండడానికి మరియు అభివృద్ధి పదంలో దూసుకుపోతుండడానికి ఒక బలమైన సంకేతం. గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చిన సమయంలో ఈ టవర్ల నిర్మాణం పూర్తిగా నిలిచిపోయి అస్థిపంజరంలా మారాయనే విమర్శలు వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు విడుదల చేసి ఈ నిర్మాణాలను పూర్తి చేయడం ద్వారా అమరావతిపై తమకున్న నిశ్చిత అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విజయం సాధించింది. అయితే మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఈ నివాసాల కేటాయింపులపై భిన్నంగా స్పందిస్తున్నాయి. కేవలం ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్లను పూర్తి చేసినంత మాత్రాన రాజధాని నిర్మాణం మొత్తం పూర్తయినట్లు కాదని, సామాన్య ప్రజలకు ఉపయోగపడే మౌలిక వసతులు, పరిశ్రమల స్థాపనపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏది ఏమైనా రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ రాయపూడి వద్ద నిర్మితమైన ఈ మెగా టవర్లు త్వరలోనే ప్రజాప్రతినిధులతో కలకలలాడబోతుండటం అమరావతి ప్రాజెక్టుకు సరికొత్త ఊపును ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస టవర్ల పనులు తుది దశకు చేరి తొలి కేటాయింపులకు సిద్ధం కావడం రాజధాని నిర్మాణ ప్రస్థానంలో ఒక మైలురాయి వంటిది. రాబోయే రోజుల్లో ఈ మెగా క్వార్టర్లలో ప్రజాప్రతినిధులు ఎప్పుడు అడుగు పెడతారో వేచి చూడాలి. మరి అమరావతిలో నిర్మించిన ఈ లగ్జరీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నిర్మాణ టవర్ల పూర్తి కావడంపై మరియు ఫర్నిచర్ కేటాయింపులపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.